సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అనంతగిరి హిల్స్కి వచ్చినాం. నేను మా రాహుల్. హాయ్, చెప్పు మామ, ఎట్లుంది అనంతగిరి హిల్స్? మస్తు బాగుందా? ప్రత్యేకంగా ఈ సీజన్లో వస్తే బాగుంటుంది రా. ఓకే, ఇదైతే అనంతగిరి హిల్స్. ఇట్లుంటుంది ఇది ఎంట్రన్స్. సో ప్రత్యేకంగా మనం అయితే ఈ సీజన్లోనే పర్టికులర్గా ప్లాన్ చేసుకుని ఫ్రెండ్స్తో రావాలి. ఓకే, చిల్ అవ్వచ్చు. ఈ సీజన్ ఎందుకు? అరే క్లౌడ్స్ అయినా సరే మనకి ఈ సీజన్లో బాగా కనిపిస్తాయి కదా, నేచర్ యొక్క అందాలు. ఓకే, ఇలా ఉంటాయిగా, అలాగా బాగా కనిపిస్తాయి. ఇక్కడ టికెట్ అయితే టికెట్ ఎంత? ఓకే, పర్ పర్సన్ 20 మామ. చెప్పు. బైక్ అయితే 20. కార్కి ఎంత మరి? కార్కి అయితే మనం అడగలేదు మామ, మనం వేసుకురాలేదుగా, అందుకే మనం అడగలేదు. కార్లు మనకు బైక్ ఉంది. బైక్ వేసుకొచ్చాం కాబట్టి. సో ఇప్పుడు నేను మీకు లొకేషన్ చూపిస్తా. ఇది చూపిద్దామా రాహుల్? చూపిద్దాం మామ, మరి అందరికి లొకేషన్ చూపించేది లొకేషన్ ఉంది. ఇది లొకేషన్. సో ఇప్పుడు మనం ట్రెక్కింగ్ అంటే అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి, ఆ టవర్ దగ్గరికి. ఇది అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్. సో ఈ లోయ అయితే ఇంకా పెద్ద ఉంది, చాలా అంటే చాలా పెద్ద ఉంది ఈ లోయ. వాటర్ సౌండ్స్ వస్తున్నాయి లోపలనైతే. వీడియో కంప్లీట్గా తీద్దామంటే ఇక్కడ మొత్తం అందరు జెండాలు వచ్చారు, ఎందుకులే అని చెప్పేసి తీయట్లేదు. రాహుల్ చూసినా వాటర్ వస్తుంది ఆడ కనడ? వస్తున్నాయి. సో వాటర్ అయితే వితౌట్ బోర్ భలే వస్తున్నాయి కదా. వితౌట్ బోర్ నేను కానీ వేసాను అక్కడ. వేసే ఉంటావు, మేబీ చూసుకో. ఆ పై నుంచి అక్కడి నుంచో వస్తుంది అది. సో అటు నుంచి అయితే ఇటు సక్సెస్ఫుల్గా వచ్చినాం. చెప్పు రాహుల్, అటు నుంచి ఇటు వచ్చినావు కదా, ఎట్లుంది ఇక్కడ దిగడానికి? ఓకేనా? ఎత్తుంది, ఐస్ వస్తుంది. ఇంకా అదొకటే ప్రెజెంట్ ఫీలింగ్, తర్వాత ఇంకోసారి చెప్తాను. ఓకే రాహుల్. జామకాయలు ఎంత? జామకాయలు ఏమో మామ 550 ఎంతో తీసుకున్నారు ఇక్కడ. 50 రూపీసా? ఓకే, ఇక్కడ చాలా బాగున్నాయి జామకాయలు. తెలియని వాళ్ళు జామకాయలు ముసలాం అమ్ముతుంది, సో కొనవచ్చు ముసలాం దగ్గర. బాగుంది, ముసలాం అమ్ముతుంది కాబట్టి కొన్నాం. వేరే వాళ్ళు అమ్మితే కొనకపోయేది, ఎందుకంటే కష్టపడుతుంది కదా పాపం తను. ఏమంటావు రాహుల్, అంతేనా? ఏదంటే లొకేషన్ మాత్రం ఫుల్ మంచిగా ఉంది. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు, అటైతే ఏం ఫ్లో లేదు, ఫ్రెష్ వాటర్ ఇవన్నీ. సో ఇప్పుడు మనం దిగుతున్నాం. సో రాహుల్ రాహుల్ సో ఇప్పుడు ఇందులో నుంచి దిగాలి. ఎక్కేటప్పుడు కూడా ఇట్లనే ఎక్కినాం అనుకో, బట్ చాలా రాడ్ ఉంది. సో ఇలా దిగాలి ఇప్పుడు.